శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 38వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. అది అనాహత చక్రానికి సంబంధించిన శ్లోకం అన్నమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకం వినేసి, ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, తెలుగులో పద్యాన్ని విని, ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. समुन्मीलत्संवेत्कमलमकरन्दैकरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टादशगुणितविद्या परिणति यदा दत्ते दोषा गुणमखिलमध्यपयैव. హరిచంద్ర ఎంతో చక్కగా పాడి మనకి శ్లోకాన్ని వినిపించింది. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం. ఓ భగవతి, సమున్మీలత్ బాగా వికసించుచున్న, సంవిత్ కమల నాహత పద్మమందలి మకరంద మధునందు ఏక ఆసక్తి కలది, మహతామ గొప్ప యోగుల యొక్క మానస మనస్సునందు చరం సంచరించుచున్న, కిమపి ఇటువంటిది అని నిరూపించలేని, హంసద్వందం హంసమిథునము అంటే రెండు అని, భజే సేవించుదును, యత్ ఆ హంసల యొక్క, ఆలాపాత్ ధ్వనుల వలన, అష్టాదశ 18గా, గుణిత లెక్కించిన, విద్యలయందు, పరిణతి రూపొందినవి, యత్ ఆ హంసల వలన, దోషాత్ దోషము నుండి, అఖిలం సమస్తమైన, గుణం గుణమును, అద్భ్యః నీటి నుండి, పాయః పాలను, ఇవ వలె, ఆదత్తే గ్రహిస్తోంది. అంటే ఈ హంస ద్వంద్వము దోషాలని వదిలి సమస్త సద్గుణాలను నీటి నుండి వేరు చేసిన పాల వలె గ్రహిస్తోంది అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు తాత్పర్యాన్ని చూద్దాం. ఓ భగవతి, అనాహత కమలంలో వికసిస్తున్న జ్ఞాన మకరందాన్ని తదేకంగా ఆస్వాదించినది, యోగుల హృదయాలలో సంచరించినది అని చెప్పడానికి సఖ్యం కానటువంటిదైన ఈ హంస మిథునమును సేవింతును అన్నారు కదా. హంస మిథునము అంటే శివాత్మకము అని. ఆ హంసద్వందం యొక్క ధ్వనులే అష్టాదశ విద్యలుగా రూపొందాయి అంటూ చెప్తున్నారు. ఈ హంసద్వందము దోషాలను వదిలి సమస్త సద్గుణాలను నీటి నుండి వేరు చేసిన పాల వలె గ్రహిస్తోంది అంటున్నారు. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడాను విందాము. ఆ తర్వాత దీని విశ్లేషణలోకి వెళ్దాం. అనవరతము జ్ఞాన హృదయాబ్జమరందము గ్రోలు నట్టిదై వనమును క్షీరమున్ గుణ విభాగము జేయు సమర్థమైన దానిని మరి దేనిని గొల్వ 18 విద్యలు గల్గు దానినే ననయము గొల్తూ యోగి మనమందు చరించెడు హంసయుగ్మమున్. అనురాధ గారు హిందోళంలో తెలుగు పద్యాన్ని ఎంతో చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు మనం దీని విశ్లేషణలోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో ముందుగా ఈరోజు మనం చెప్పుకోబోయే చక్రము అనాహతము అని చెప్పుకున్నాం కదా. ఈ అనాహత చక్రానికి సంబంధించింది. అలాగే హంస అన్న పదం వాడారు, అందుకని హంసిని అన్న నామం, భక్త మానస హంసిక ఈ నామాన్ని కూడా మనం ఇందులో వివరించుకుందాం. ముందుగా అనాహతాబ్జ నిలయ అన్న దాని గురించి చెప్పుకుందాం. హృదయే ద్వాదశ కమలే అనాహతాఖ్య చక్రే రాకిణ్యా యోగిని తిష్టతి తస్యా ధ్యానం యథా హృత్పద్మే భానుపత్రే ద్వివదన లసితాం ద్రంష్ణీం శ్యామవర్ణాం
అక్షం శూలం కపాలం డమరుకమపి వృజైర్ధారయంతి త్రినేత్రాం రక్తస్థాం కాళరాత్రి ప్రభృతి పరివృతాం స్నిగ్ధ భక్తైక సక్తాం శ్రీమద్వీరేంద్రవంద్యాం అభిమత ఫలదాం రాగిణీం భావయామా అన్నారు. అలాగే అనాహతాబ్జం తత్కర్ణిక నిలయో యస్యాహ అన్నారు. హృదయస్థానములందు ఉన్న ద్వాదశ పత్ర కమలము అనే అనాహత చక్రంలో ఈ రాగిణి అనే యోగిని ఉందన్నమాట. హృదయంలో 12 రేకులు కల కమలంలో 2 ముఖాలు కలిగి ఉంది ఈవిడ. కోరలు కలిగినది, నల్లని రంగు కలిగింది. అక్షము, శూలము, కపాలము, డమరుకము చేతులు ఎందు ధరించి ఉంది ఆవిడ. ఆవిడికి 3 కన్నులున్నాయి. రక్తమందు ఈవిడుంటుంది. అస్థి అస్థి త్వక్ మాంస మేధ స్థాయు మజ్జ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అందులో ఈవిడ ఈ రక్త అన్న దాంట్లో ఉంటారనమాట. కాళరాత్రి దేవతల చేత చుట్టబడి ఉంది ఈవిడ. ఈవిడికి స్నిగ్ధ అన్నము ప్రీతి అనమాట. వీరేంద్రుల చేత నమస్కరించబడుతుంది ఈవిడ. కోరిన కోరికల్ని ఒసుగుతుంది ఈవిడ అంటూ ఇందులో చెప్తున్నారు. అయితే ఈ అమ్మవారు అనాహత హృదయ ప్రాంతంలో ఉంటుంది. అంటే వేరే ఒకరు కొడితే గాని ధ్వని లేదా శబ్దం పుట్టదు. కానీ అలా కాకుండా శబ్దం పుట్టే చోట హృదయంలో ఉంటుంది ఆవిడ. అందువల్ల ఆ చక్రానికి అనాహతము అన్న పేరొచ్చిందనమాట. అంటే నా సంతి ఆహతాని అని, నా అన్బీటెన్ అని, ఇంటాక్ట్ అని, లేదా మనకి మిస్టికల్ సౌండ్స్ చెప్పుకోవచ్చు అనమాట. ఈ అనాహత పద్మం 12 దళాలు కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అక్షరాల్లోని హల్లులు కా నుండి ఠా వరకు 12 హల్లులకి సంబంధించిన బీజాలు ఈ అనాహతాబ్జంలో ఉంటాయి. ఈ వరుసగా 12 దళాల్లో ఉంటాయన్నమాట. ఇది వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంటుంది. ఈ రకంగా మనం అనాహతాబ్జ నిలయ అన్నది చెప్పుకున్నాం. అయితే ఇందులో మరొక నామం మనం ఏం చెప్పుకున్నాం అంటే హంసిని అన్నాం. హంస యతి విశేషాః అస్యాం అభేదన సంతి ఇతి హంసిని. హంస ఇత్య జపమంత్రో వా అన్నారు. అంటే హంసలు అనే యతులు ఈవిడి యందు అభేదంగా ఉన్నారు అంటూ ఇక్కడ సూచించబడుతుంది మనకి. హంస అంటే అజప మంత్ర రూపము కలది అంటూ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ హంసిని అంటే మనకి శ్వాసకు సంకేతం అనమాట. శ్వాసలోని ఉచ్ఛ్వాస సో అనే అక్షరాన్ని, నిశ్వాసం హమ్ అనే అక్షరాన్ని మనకి సూచిస్తాయని మనం ఇదివరకు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ 2 నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి. ఇది ఈ జరిగే ప్రక్రియే మనకి సోహం. అదే హంసో అన్నది ఇదివరకు కశ్యప మహర్షి గురించి మనం చెప్పాం కదా. ఆ రకంగానే పశ్యకః కశ్యప అన్న చెప్పాం కదా. అలాగే ఇది కూడా సోహం హంసో అవుతుందన్నమాట. శ్వాసను యోగ విద్యలో హంసతోటి సమన్వయిస్తుంటారు. ఎందుకు? ఈ హంస క్షీరనీరాలను వేరు చేయగల పక్షిగా చెప్తుంటారు. అంటే పాల గుణాలు శాశ్వతత్వాన్ని, నీళ్లు దోషాలను, తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయన్నమాట. ఈ హంస చేత సూచించేబడే వారికి ఏది గుణము శాశ్వతము, ఏది దోషము తాత్కాలికము తెలిపి చెప్పగలిగే లక్షణం ఉంటుందన్నమాట. అంటే సాధన ద్వారా జీవిత అనుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, దోషాలను, గుణాలను వేరువేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదిగిన వారిని హంసలు అంటుంటారు. పరివ్రాజకుల్ని అందుకే వీళ్ళతోటి హంసలతో పోలుస్తూ ఉంటారన్నమాట. అందుకే మనకి పరమహంస పరివ్రాజక అని బిరుదులు ఇస్తుంటారు. రామకృష్ణ పరమహంస. ఈ హంస మహాన్యాసంలో గమా గమస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహరం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం అంటూ చెప్పబడుతుందన్నమాట. అంటే సర్వాంతర్యామి అయిన పరమాత్మను హంసతో పోల్చారు మనకి. అలాగే మహానారాయణంలో కూడా మనకి చెప్తారు ఏమని, గోజ ఋతుజ అద్రిజ ఋతం బృహత్ అని చెప్పబడిందని ఇదివరకు కూడా చెప్పుకున్నాం చూడండి మనం.
ఇక్కడ కూడా పరమాత్మను హంసతోనే పోల్చబడిందనమాట. మహానారాయణ ఉపనిషత్తులో మనకి చెప్పబడుతుంది. హంసో నామ సదాశివః అంటూ మహాన్యాసం కూడా మనకి చెప్తుంది. సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని, అలాంటి వారిని హంసతో పోలుస్తారనమాట. జగజ్జనని అయిన అమ్మవారు హంసని, జగన్నాయకుడైన పరమాత్మ హంస. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో మనకి శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు. అప్పుడు సాధకుడికి మనస్సులో ఉన్న పరమేశ్వరి హంసిని అంటారనమాట. ఈ నామం ఈ రకంగా మనం అనాహత చక్రం దగ్గర సమన్వయపరచుకోవడం జరిగింది. ఇకపోతే మరో నామం మనం ఏం చెప్పుకున్నాం ఇందులో? భక్త మానస హంసిక అన్నాం. భక్తులు అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మనస్సుల్లో అమ్మవారు హంసలాగా విహరిస్తూ ఉంటుంది అంటారు. మనసు చంచలం కాకుండా స్థిరంగా ఉంటే అది మానస సరోవరం అవుతుంది. ఆ మనసులో నిలిచిన శ్వాస హంస అవుతుంది. ఇది యోగాభ్యాసంలో ఒక స్థితి అని కూడా చెప్తుంటారు. ఒక్కొక్కప్పుడు ఈ స్థితిలో మన ప్రమేయం లేకుండానే శ్వాస తాత్కాలికంగా నిలిచిపోతుంది. మన ప్రమేయం ఉండి శ్వాస ఆగడాన్ని శ్వాస నిలపడం అనాలి. శ్వాస నిలుచుట అని అనకూడదు. ఈ రెంటికి భేదం ఉంది. శ్వాస నిలుచుట స్టేషన్‌లో రైలు ఆగడం లాంటిది. శ్వాస నిలుపుట దొంగలు రైలు ఆపడం లాంటిది. ఇలా శ్వాస నిలిచిన స్థితులలో ద్రష్ట, దృష్టి, దృశ్యం లేదా జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాతము ఏకమైపోతాయి. భక్తుల యొక్క మానస సరోవరంలో ఆవిడ హంసగా విహరిస్తుంది అంటారు ఈ నామంలో. ఈ రకంగా మనం ఈ 3 నామాల్ని ఇక్కడ సమన్వయపరుచుకుంటే ఈ అనాహత చక్రం దగ్గర శివశక్తులు హంసేశ్వర, హంసేశ్వరి నామాలతోటి సేవించబడుతూ ఉంటారు అని తెలుస్తుందన్నమాట. సాధకుడు ఈ దేవతలను సేవించినప్పుడు అతనిలో దోషాల్ని దేవి పరిహరించి గుణాలను స్వీకరిస్తుంది. అంటే హం అంటే శివుడు, సా అంటే అమ్మవారు. ఇదే మన ఊపిరి. మనం చేసే అజపాజపం అన్నమాట. అంటే దానంతట అదే జరిగే జపం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఏది భక్త మానస హంసికలో చెప్పుకున్నట్టుగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో హంసద్వందాల్లో ఉన్న పార్వతీ పరమేశ్వరులు అక్కడ చక్రానికి అధిష్టాన దేవతల కింద హంసేశ్వర, హంసేశ్వరి కింద ఉంటారు. వీరు చేసే సల్లాపాలే అష్టాదశ విద్యల కింద మనకి వస్తున్నాయన్నమాట. ఈ అష్టాదశ విద్యలు 4 వేదాలు, 6 వేదాంగాలు. అవి 10. ఆ తర్వాత మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, నీతి శాస్త్రము. ఈ విద్యలు నిరంతరము వారి సల్లాపాల్లో సాగుతూనే ఉంటాయట. ఇంకా మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే భజే హంసద్వంద్వం అనే ప్రయోగంలో మనకి హంసద్వంద్వం అంటే శివశక్తి మిథునము అని చెప్పుకున్నాం మనం. దీనికి ఈ అర్థమే కాకుండా మనం జీవాత్మ, పరమాత్మ రూపంగా ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవచ్చనమాట. ద్వా సుపర్ణ అన్న శృతి పాఠం మనకి దీనికి ప్రమాణం కింద సూచించబడుతోంది. ఈ శ్లోకానికి యంత్రము కం బీజయుక్త వలయం అన్నమాట. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ఈ యంత్రాన్ని గాని, బీజాక్షరాన్ని గాని మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకం గనక చదువుకుంటే మనకి బాల అరిష్ట దోష నివారణ జరుగుతుంది అంటూ పెద్దలు చెప్తుంటారు. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తూ ఉంటే. ఈ రకంగా మనం అనాహతంలో శివశక్తి ఐక్యతను మరొకసారి తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ రేపు మనం మరొక శ్లోకంతోటి ఇదే ఛానల్‌లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.